కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్ తుక్కుగూడ జనజాతర సభలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ను అనుమతించకుండా రాచకొండ సిపి అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పినా, డయాస్ పాస్ ఉందని చెప్పినా కూడా వినిపించుకోలేదు సిపి. డ్రైవర్ శ్రీనివాస్పై మూకుమ్మడిగా దాడి చేశారు సిపి తరుణ్ జోషి. డ్రైవర్ శ్రీనివాస్పై చేయి చేసుకున్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. డ్రైవర్ సమాధానం చెబుతున్నా వినకుండా జేబులోని ఐడి కార్డును గుంజుకున్నారు సిపి. వాహనాన్ని లోపలకు అనుమతించకుండా పక్కన నిలిపివేశారు పోలీసులు. అరగంట తర్వాత మళ్లీ డ్రైవర్ను పిలిపించి ఏసీపీతో కొట్టించారు సిపి. డ్రైవర్పై పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ మొబైల్ లాక్కుని అతడిపైన చేయి చేసుకున్నారు. తుక్కుగూడ జనజాతర సభలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ను అనుమతించకుండా రాచకొండ సిపి అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పినా, డయాస్ పాస్ ఉందని చెప్పినా కూడా వినిపించుకోలేదు పోలీసులు. డ్రైవర్ శ్రీనివాస్పై మూకుమ్మడిగా దాడి చేసి సిపి తరుణ్ జోషి అత్యుత్సాహం ప్రదర్శించారు. తుక్కుగూడ జనజాతర సభలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్ను అనుమతించకుండా రాచకొండ సిపి అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పినా, డయాస్ పాస్ ఉందని చెప్పినా వినిపించుకోకుండా ఓవర్ యాక్షన్ చేశాడు రాచకొండ సిపి. డ్రైవర్ శ్రీనివాస్పై చేయి చేసుకున్నాడు రాచకొండ సిపి. డ్రైవర్ సమాధానం చెబుతున్నా వినకుండా జేబులోని ఐడి కార్డును గుంజుకున్నాడు సిపి తరుణ్ జోషి. భట్టి వాహనాన్ని లోపలకు అనుమతించకుండా పక్కన నిలిపివేశారు పోలీసులు. అరగంట తర్వాత మళ్లీ డ్రైవర్ను పిలిపించి ఏసీపీతో కొట్టించాడు సిపి తరుణ్ జోషి. డ్రైవర్పై పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ మొబైల్ లాక్కుని అతడిపైన చేయి చేసుకున్నారు పోలీసులు. తుక్కుగూడ జనజాతర సభలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క